ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలోని భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గజేంద్ర మోక్షము అంతరార్థము. భక్తుడు: స్వామి, గజేంద్ర మోక్ష ఘట్టములో అంతరార్థము ఏమిటి? స్వామి: గజేంద్ర మోక్షములో ఎంతో అంతరార్థం ఇమిడి ఉన్నది. గజేంద్రుడు ఇతడు మహారాజు అనగా ఆత్మస్వరూపుడు, ఆత్మరాజు కింగ్, పరమాత్మ కింగ్ మేకర్. ఆత్మస్థానములో ఉన్న వ్యక్తి అజ్ఞానము వల్ల మృగస్థానం పొందాడు. ఆత్మదృష్టిని వదలి మృగస్వరూపానికి పోవటమే అజ్ఞానము. ఆత్మదృష్టి సింహపు నడక వంటిది. వెనక చూపు చూడదు, ధైర్యంగా నేరుగా పోతుంది. జీవదృష్టి గొర్రె వంటిది, ఎప్పుడు భయపడుతూ తల వంచుకొని పోతుంది. ఆత్మ దృష్టిలు వణిగిపోయినప్పుడు ఆనందాన్ని అందుకోగలం. మనం నిత్య జీవితంలో ఎవరైనా చేయరాని పని చేసినప్పుడు ఏమిటరా పశువులాగా చేశావు అంటాం. అదే రీతిగా గజము ఆత్మదృష్టిని మరచి మమకార అహంకారములతో చేరటం వల్ల మదగజంగా మారింది. ఇది జీవితం అనే అరణ్యంలో ప్రవేశించింది. కొన్ని రకములైన దాహములకు లోనైంది. కేవలం విషయవాంఛ అనే దాహం తక్షణమే కొలను అనిపించింది. విషయవాంఛలతో కూడిన సంసారమే అది. దానిలో పడి అనుభవించాలని వేగంగా నడిచి వెళ్ళింది. తృష్ణ విచారణ శక్తి ఇవ్వకపోవటం వల్ల 2 కాళ్ళు కొలంలో పెట్టింది. అహంకార, మమకార, అభిమానములనే మొసలి గట్టిగా పట్టింది. దానింక తప్పుకోలేక అన్ని రకముల ప్రయత్నములు చేసింది. కట్టగడపకి దేహశక్తిలో బలం లేదని గుర్తించుకొని మనోశక్తిని ప్రవేశపెట్టి చివరకు దైవశక్తిని ప్రార్థించింది. మానవుడు ఈనాడు గజం వలె ప్రవర్తిస్తున్నాడు. ధనబలం, విద్యాబలం, బంధుబలం చూసుకొని వెర్రవేగి చివరకు దైవబలం, ధర్మబలములే ప్రధానమని గుర్తిస్తున్నాడు. గజము ఈశ్వరుని ప్రార్థించింది. అయితే ఇంతకాలం ప్రార్థించకపోవడానికి కారణం ఏమిటి? ఈనాడు దేహబలంతో, మనోబలంతో జీవితం గడుపుకుంటూ వస్తున్నాం. వీటిని ఆశ్రయించిన వాడు ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ప్రాపంచిక చిరునవ్వే గాని హృదయంలో నవ్వు లేదు. ఈ 2 బలములపై కాక భగవంతునిపై విశ్వాసము పెంచుకున్నప్పుడే శాంతి, అనుగ్రహములు కలుగుతాయి. విష్ణువు చేతేంద్ర సుదర్శన చక్రమందలి అంతరార్థం విశిష్టమైనది. అనగా దర్శనము, అనగా మంచి దృష్టి. గజ దృష్టి దైవముపై పడినప్పుడు దైవ దృష్టి గజముపై పడింది, అనగా దర్శనం గజంపై పడింది. షిరిడీలో కూడా చెప్పినది ఇదే. ఇఫ్ యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. నీ దృష్టి నాపై ప్రసరిస్తే నా దృష్టి నీపై ప్రసరిస్తుంది. భగవంతుని దృష్టి గజముపై పడినప్పుడు బంధ విమోచన కలిగింది. మొసలి గట్టుపైన ఉన్నంత వరకు దానికి ఎట్టి బలము ఉండదు. అట్లే ధర్మం అనే దానికి మాటలలో బలం ఉండదు, ఆచరణ ఎందే బలం ఉంటుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాచరణ స్థాపన చేశాడు కృష్ణుడు. ధర్మం చెడేది, నాశనమయ్యేది కాదు, త్రికాల బాధ్యం. మనము దాని ఆచరణలో అందుకోవటం లేదు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.